Today our topic is LCM and HCF. అసలు LCM ఒక ఫుల్ ఫామ్ ఏంటి? లీస్ట్ కామన్ మల్టిపుల్. HCF ఒక ఫుల్ ఫామ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో ఈరోజు దీని యొక్క డిఫరెన్స్ ఏంటి, LCMకి HCFకి డిఫరెన్స్ ఏంటి, అవి ఏ మెథడ్స్ ఏంటి, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి గురించి డిస్కస్ చేద్దాం. ముందుగా మనం HCF గురించి డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ HCF? వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ HCF? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ దీన్నే GCF అని కూడా అంటారు, అంటే గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని కూడా పిలుస్తారు. HCF అన్న GCF అన్న ఒకటే. సో వాట్ ఈస్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్? అసలు HCF అంటే ఏంటి? ద గ్రేటెస్ట్ నెంబర్ డివైడ్స్ అనదర్ టూ నెంబర్స్ ఆర్ మోర్ నెంబర్స్ ఎగ్జాక్ట్లీ. అంటే ఒక గ్రేటెస్ట్ నెంబర్ తీసుకుంటే ఆ నెంబరు అటు టూ నెంబర్స్ని కానీ లేదా అంతకంటే ఎక్కువ నెంబర్స్ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తే దాన్నే HCF అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 12 and 18 అనే నెంబర్స్ని తీసుకుందాం. సో ఈ టూ నెంబర్స్ని మధ్య HCFని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇప్పుడు HCFని ఫైండ్ అవుట్ చేయాలంటే ఏమన్నాడు? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అంటే ఒక నెంబర్ ఫ్యాక్టర్స్ని అందులో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ముందు 12 యొక్క ఫ్యాక్టర్స్ రాద్దాం. సో 12 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 12 1s 12. 12 2 డబుల్ వస్తుందా? వస్తుంది. 2 6 12. 12 3 డబుల్ వస్తుందా? 3 4s 12. సో 12 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1 2 3 4 6 12. సో ఇది 12 యొక్క ఫ్యాక్టర్స్. మరి 18 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 18 1s 18. 18 2 డబుల్ వస్తుందా? వస్తుంది. సో 18 2 9s 18. 3 టేబుల్ వస్తుందా? వస్తుంది. 3 6 18. సో 18 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1 2 3 6 9 18. సో ఇవన్నీ కూడా 8 యొక్క ఫ్యాక్టర్స్. సో ఈ 12 యొక్క ఫ్యాక్టర్స్లో 18 యొక్క ఫ్యాక్టర్స్లో కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్ని ముందు మనం ఫైండ్ అవుట్ చేద్దాం. 1 1 కామన్గా ఉంది, 2 2 కామన్గా ఉంది, 3 3 కామన్, 4 లేదు, 6 6 కామన్ ఉంది, 12 లేదు, 9 లేదు, 18 లేదు. సో కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటి? 1 2 3 6. సో మనకి ఏంటి? HCF అంటే ఏంటి? గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్, అన్నిటికన్నా పెద్దది అన్నమాట. సో పెద్దది ఏముంది ఇక్కడ? 6 ఉంది. సో HCF ఈజ్ 6. అన్నిటికన్నా గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏముంది? 6 ఉంది. కాబట్టి ఇప్పుడు 12కి 18కి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి? 6. సో ఒక 2 నెంబర్స్ కానీ అన్నిటికన్నా ఎక్కువ నెంబర్స్ని ఎగ్జాక్ట్గా ఒక నెంబర్ని డివైడ్ చేస్తే దాన్నే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని అంటామంట. వాట్ ఈస్ LCM? LCM ఫుల్ ఫామ్ ఏంటి? ఫస్ట్ లీస్ట్ కామన్ మల్టిపుల్. సో వాట్ ఈస్ LCM? LCM మీన్స్ LCM ఈజ్ ద స్మాలెస్ట్ నెంబర్ దట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2 or more నెంబర్స్. అంటే ఏంటి? LCM అనేది ఒక స్మాలెస్ట్ నెంబర్, అది ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవ్వాలి. 2 నెంబర్స్తో కానీ అంతకంటే ఎక్కువ నెంబర్స్తో కానీ ఒక నెంబరు డివిజిబుల్ అయితే, డివిజిబుల్ అయిన నెంబర్స్ అందులో స్మాలెస్ట్ నెంబర్ని లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటాం. లీస్ట్ కామన్ మల్టిపుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 నెంబర్స్ తీసుకుందాం. సో ఇప్పుడు 12 18 తీసుకుందాం. సో దీనికి మనం ఇప్పుడు LCMని ఫైండ్ అవుట్ చేయాలి. LCM అంటే ఏంటి? లీస్ట్ కామన్ మల్టిపుల్స్. సో ఇప్పుడు ఇందులో కామన్ మల్టిపుల్స్, ఈ రెండింటిలో ఉన్న కామన్ మల్టిపుల్స్లో లీస్ట్ కామన్ మల్టిపుల్స్ తీసుకోవాలి. 12 యొక్క మల్టిపుల్స్ ఏంటి? 12 1s 12, 12 2s 24, 12 3s 36, 12 4s 48, 12 5s 60, సో ఆన్. మరి 18 యొక్క మల్టిపుల్స్ ఏంటి? 18 1s 18, 18 2s 36, 18 3s 54, 18 4s 72, 18 5s 90 అండ్ సో ఆన్. ఇవన్నీ కూడా 18 యొక్క మల్టిపుల్స్. సో ఇందులో లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే అన్నిటికన్నా చిన్న కామన్ మల్టిపుల్ ఏది చూడాలి. ఇప్పుడు ఇందులో ఉన్న కామన్ మల్టిపుల్ ఏంటి? 36. సో LCM ఆఫ్ 12 and 18 ఈజ్ 36. ఇప్పుడు ఈ 12కి 18కి మధ్య LCM ఎంత? 36 మాట. సో LCM అంటే ఏంటంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. సో ఇచ్చిన నెంబర్లో ఏవైతే కామన్గా ఉన్న మల్టిపుల్స్ తీసుకుని అందులో లీస్ట్ నెంబర్ని తీసుకుంటాం. అదే HCFలో అయితే ఫ్యాక్టర్స్ అన్నమాట. ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేసి అందులో గ్రేటెస్ట్ ఫ్యాక్టర్ని తీసుకుంటాం.
ఇక్కడ మల్టిపుల్స్ తీసుకుంటున్నాం ఎల్సిఎంలో, హెచ్సిఎఫ్లో ఏం తీసుకుంటున్నాం, ఫ్యాక్టర్స్ తీసుకుంటున్నాం. ఎల్సిఎంలో లీస్ట్ మల్టిపుల్ తీసుకుంటున్నాం, హెచ్సిఎఫ్లో గ్రేటెస్ట్ ఫ్యాక్టర్ తీసుకుంటున్నాం. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. మనం ఎల్సిఎంని హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకుందాం. అవి ఎన్ని మెథడ్స్లో చేయొచ్చో మనం ఇప్పుడు చూద్దాం. ఎల్సిఎంని హెచ్సిఎఫ్ని మనం 4 మెథడ్స్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ మెథడ్ ఈజ్ లిస్టింగ్ మెథడ్. ఫస్ట్ మెథడ్ ఏంటి, లిస్టింగ్ మెథడ్. సో ఫస్ట్ మనం హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో 2 నెంబర్స్ ఏమైనా తీసుకుందాం, 12 and 18. సో ఈ 12కి 18కి హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం ఇందులో ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. మరి 12 యొక్క ఫ్యాక్టర్స్, 18 యొక్క ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. 12 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి, 12 1s 12, 2 టేబుల్లో వస్తుంది, 2 6 12, 3 టేబుల్లో వస్తుంది, 3 4s 12. సో 12 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి, 1 2 3 4 6 12. 12 యొక్క ఫ్యాక్టర్స్. 18 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి, 18 1s 18, మళ్ళా 2 టేబుల్లో వస్తుంది, 2 9s 18, 3 టేబుల్లో వస్తుంది, 3 6 18. సో దీంట్లో ఉన్న హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి, 6. సో హెచ్సిఎఫ్ ఏంటి, 6. సో గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే 6 వచ్చింది. అదే లిస్టింగ్ మెథడ్లో ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఇప్పుడు 12 and 18 అనే నెంబర్కి ఎల్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో 12 యొక్క మల్టిపుల్స్ ఏంటి, 12 1s 12, 12 2s 24, 12 3s 36, 12 4s 48, 12 5s 60. సో ఇప్పుడు 18 యొక్క మల్టిపుల్స్ తీసుకుందాం. 18 యొక్క మల్టిపుల్స్ ఏంటి, 18 1s 18, 18 2s 36, 18 3s 54, 18 4s 72, 18 5s 90. సో ఇవన్నీ 18 యొక్క మల్టిపుల్స్. సో ఇందులో లీస్ట్ అన్నిటికన్నా చిన్న కామన్ మల్టిపుల్ ఏముంది, 36. సో ఎల్సిఎం ఎంత, 36. సో ఈ మెథడ్లో ఏంటంటే ఫ్యాక్టర్స్ అన్ని రాసుకుని దాంట్లో గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ని ఫైండ్ అవుట్ చేయడం, అలాగే మల్టిపుల్స్ అన్ని చూసుకొని అందులో స్మాలెస్ట్ మల్టిపుల్ రాసుకుంటాం అన్నమాట. దీన్ని లిస్టింగ్ మెథడ్ అంటాం. నెక్స్ట్ మెథడ్ ఈజ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. సెకండ్ మెథడ్ ఏంటి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఈ మెథడ్ ద్వారా కూడా మనం ఎల్సిఎంని హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు మేడం. సో ఈ మెథడ్ తోటి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇప్పుడు మనం 12 and 18 నెంబర్స్ తీసుకుందాం. దీనికి హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ మనం 12కి 18కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో 12 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ప్రైమ్ నెంబర్ 2ని తీసుకుని 12ని డివైడ్ చేద్దాం. 6 మళ్ళీ 2 టేబుల్ అవుతుంది, 3 మళ్ళీ 3 టేబుల్ అవుతుంది, 1. సో 12 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి, 2 into 2 into 3. ఇప్పుడు మళ్ళీ 18 తీసుకుందాం. 18 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. 2తో డివైడ్ చేద్దాం, 2 9s 18, మళ్ళీ 3తో డివైడ్ చేద్దాం, 3 3s 9, మళ్ళీ 3 1s 3. సో 18 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి, 2 into 3 into 3. సో ఇక్కడ కామన్ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి కాబట్టి మీరు కామన్ ఫ్యాక్టర్స్ చూద్దాం. 2 కామన్ ఉంది, అందుకే 1 2 తీసుకుందాం. మళ్ళీ 3 కామన్ ఉంది, సో మళ్ళీ ఇంటూ 3 తీసుకున్నాం. 2 3s 6. ఇంకేం కామన్ లేదు కదా, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో దీనికి ఇంకొక పేరు లేదు కాబట్టి సో అవి వదిలేయాలి. ఉన్నవి కామన్గా ఉన్న వీటిని మల్టిప్లై చేయాలి. 2 3s 6. సో హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 6. హెచ్సిఎఫ్ ఎంత, 6. ఇప్పుడు దీన్ని మనం ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ నెంబర్కి ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేద్దాం, 8 and 12 and 18కి. సో ఇప్పుడు మనం దీనికి కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి, 12కి 18కి. సో 12 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేస్తాం కదా. ఏంటవి 12 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్, 2 into 3. సో 18 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి, 2 into 3 into 3. సో ఇప్పుడు కామన్గా ఉన్నాయి ఏమున్నాయి ముందు రాసుకుందాం. సో ఈ 2 కామన్ ఉన్నాయి, 2 తీసుకున్నాం. ఈ 2 కామన్ ఉన్నాయి, 3 తీసుకున్నాం. ఇంకేం మిగిలిపోయినాయి, ఇవి 2 మిగిలినాయి, 3 మిగిలినాయి. అవి కూడా మల్టిప్లై చేయండి, 2 into 3. సో 2 3s 6, 6 2s 12, 12 3s
36. So LCM is 36. So LCM is equal to 36. సో ఇక్కడ LCM ఎంత వచ్చింది? 36 వచ్చింది. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా కూడా మనము LCMని ఫైండ్ అవుట్ చేయొచ్చు, SCFని ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ మెథడ్ ఈస్ థర్డ్ మెథడ్ ఈస్ డివిజన్ మెథడ్. థర్డ్ మెథడ్ ఏంటి? డివిజన్ మెథడ్. ఈ మెథడ్ ఉపయోగించి ఎలాగ LCMని SCFని ఫైండ్ అవుట్ చేయొచ్చో చూద్దాం. సో మన 12 నెంబర్ము 12 అండ్ 18 తీసుకుందాం. సో వీటికి HCFని ఫైండ్ అవుట్ చేద్దాం. సో HCFని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే డివిజన్ చేయాలి. ఫస్ట్ ఇందులో బిగ్గెస్ట్ నెంబర్ని స్మాలెస్ట్ నెంబర్తో డివైడ్ చేయాలి. ఇక్కడ బిగ్గెస్ట్ నెంబర్ ఎంత? 18. సో స్మాలెస్ట్ నెంబర్ 12 ఉంది కాబట్టి 12 తోటి డివైడ్ చేద్దాం. సో 12 అనేది 18 ఎప్పుడు వస్తుంది? రాదు. సో 12 వన్స్ 12. సో రిమైండర్ ఎంత? సో 8 నుంచి 2 తీసేస్తే 6, 1 నుంచి 1 తీస్తే 0. సో 6 ఉంది. మళ్ళీ ఏదైతే రిమైండర్ వచ్చిందో దాంతో నెక్స్ట్ మిగిలిన నెంబర్ని డివైడ్ చేద్దాం. నెక్స్ట్ ఏముంది? 12 ఉంది. సో ఆ 12ని డివైడ్ చేద్దాం. 12 ఎప్పుడు వస్తుంది? 6 2 12. సో 12 minus 12 0. రిమైండర్ ఈజ్ 0. సో 12 అనేది 6ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుంది. అలాగే 6 అనేది 18 కూడా డివైడ్ చేస్తుంది. 6 టేబుల్లో 6 2 18. సో SCF ఈజ్ 6. ఇప్పుడు SCF అంటే 6. ఈ డివిజన్ మెథడ్లో LCMని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు మనం మళ్ళీ 12 అండ్ 18కి మనం LCM ఫైండ్ అవుట్ చేద్దాం డివిజన్ మెథడ్లో. అయితే దీనికి ఒక ఫార్ములాని ఇక్కడ యూజ్ చేస్తాం. అదేంటంటే LCM ఇంటూ HCF ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ నెంబర్స్. ఇక్కడ ఒక ఫార్ములా యూజ్ చేస్తాం. ఏంటండి? LCM ఇంటూ HCF ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ నెంబర్స్. సో ఇక్కడ మనకి LCM అంటే ఏంటో తెలుసు, లీస్ట్ కామన్ మల్టిపుల్. HCF అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని తెలుసు. మరి ప్రోడక్ట్ ఆఫ్ నెంబర్స్ అంటే ఏంటి? ప్రోడక్ట్ ఆఫ్ నెంబర్స్ అంటే నథింగ్ బట్ మనం ఏవైతే నెంబర్స్ తీసుకున్నామో దాన్ని మల్టిప్లై చేసినప్పుడు ఆ నెంబర్స్ యొక్క మల్టిపులే ప్రోడక్ట్ ఆఫ్ నెంబర్ అంటాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఏ నెంబర్స్ తీసుకున్నాం? 12 18 తీసుకున్నాం. సో ఈ రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు మనకి ఇక మల్టిపుల్ వస్తుంది లేదా ఒక ప్రోడక్ట్ వస్తుంది. దాన్ని ప్రోడక్ట్ ఆఫ్ నెంబర్స్ అంటాం. సో ఇప్పుడు మనం ప్రోడక్ట్ ఆఫ్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో 12 ఇంటూ 18. సో 12 18 సార్ ఎంత? 216. సో మన ప్రోడక్ట్ ఆఫ్ నెంబర్స్ ఏంటో తెలిసింది. నెక్స్ట్ మనకి ఆల్రెడీ ఇప్పుడు SCF అనేది ఫైండ్ అవుట్ చేసే ఉన్నాం. సో SCF ఎంత మనకి? 6. SCF ఎంత? 6. ఇప్పుడు మనం LCMని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి LCM ఏంటో తెలియదు కాబట్టి LCM అంటే X అనుకుందాం. సో ఇప్పుడు ఈ ఫార్ములాలోని మనం వీటిని సబ్స్టిట్యూట్ చేద్దాం. X ఇంటూ ఎంత? SCF ఎంత? 6 ఈజ్ ఈక్వల్ టు 216. సో ఇప్పుడు ఈ 6ని అటువైపు పంపిస్తే ఇక్కడ X ఉండిపోతుంది. X ఈజ్ ఈక్వల్ టు 216. ఈ 6 అటువైపు వెళ్తే ఏమవుతుంది? డివైడ్ చేస్తుంది. సో డివైడెడ్ బై అయింది. ఇప్పుడు 6 తోటి 216 డివైడ్ చేస్తే అప్పుడు ఎంత? 16. 6 టేబుల్లో 216 ఎప్పుడు వస్తుంది? 36. సో 36 అంటే X ఈజ్ ఈక్వల్ టు 36. X ఈజ్ ఈక్వల్ టు 36 అంటే LCM ఎంత వచ్చింది మనకి? 36. సో ఇలా డివిజన్ మెథడ్లో కూడా మనం LCMని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలాగా? ఈ ఫార్ములా ఉపయోగిస్తాం. LCM ఇంటూ HCF ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ నెంబర్స్. ప్రోడక్ట్ ఆఫ్ నెంబర్స్ అంటే ఏంటి? మనం ఏవైతే నెంబర్స్ తీసుకున్నామో దాన్ని మల్టిప్లై చేసినప్పుడు దాన్నే ప్రోడక్ట్ ఆఫ్ నెంబర్స్ అంటాం. సో అప్పుడు మనకి ప్రోడక్ట్ ఆఫ్ నెంబర్స్ ఎంత వచ్చింది? 216 వచ్చింది. మనం ఆల్రెడీ HCF ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకి HCF ఎంత వచ్చింది? 12కి 18కి గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎంత? 6. సో ఇప్పుడు LCMని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి LCM ఎంత మనకు తెలియదు కాబట్టి X అనుకుందాం. సో X ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు 216. సో ఈ 6 నటు వెళ్తే డివైడ్ చేస్తుంది. 216ని 6 ఎప్పుడు ఎంత డివైడ్ చేస్తుంది? సో 36. సో X ఈజ్ ఈక్వల్ టు 36. LCM ఈజ్ ఈక్వల్ టు 36. సో LCM ఎంత? 36. ఇలాగా డివిజన్ మెథడ్లో కూడా మనం LCMని SCFని ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ ఫోర్త్ వన్ ఈజ్ కామన్ డివిజన్ మెథడ్. సో
కామన్ డివిజన్ మెథడ్ని యూజ్ చేసి ఎలాగా హెచ్సిఎఫ్ ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేయొచ్చో చూద్దాం. ముందు హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో మనం 12 and 18 అనే నెంబర్స్ తీసుకుందాం. ఇప్పుడు వీటికి హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేద్దాం. అయితే మనం ఇక్కడ ఏమైనా కామన్ డివిజన్ అని అయితే ఈ రెండింటిని ఒకసారి డివిజన్ చేస్తాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ని లోని మెథడ్లో ఈ రెండింటిని డివిజన్ చేయాలి. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో డివిజన్ ఎలా చేస్తాం? ప్రైమ్ నెంబర్స్ తీసుకుంటాం. ఫస్ట్ స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ తీసుకున్నాం. అయితే 12 అనేది 12 ఒక నెంబర్, 18 ఒక నెంబర్ కాబట్టి ముందు మనం 12 చూద్దాం. 12ని 2 టేబుల్లో ఎప్పుడు వస్తుంది? 2 6 12. మరి 18 ఎప్పుడు వస్తుంది? 2 9. సో మళ్ళా ఈ రెండింటిని 2 టేబుల్లో వస్తాయా? 9 రాదు, 6 వస్తుంది. అందుకే 6ని తీసుకుందాం. 2 3 6. 9 రాదు కాబట్టి 9 9 వేసుకుంటాం. మళ్ళీ ఈ రెండు 2 టేబుల్లోనే రావు. ఏ టేబుల్ వస్తాయి? 3 టేబుల్ వస్తాయి. 3 తీసుకుందాం. సో 3 1 3, 3 3 9. సో మళ్ళీ 3 తీసుకుందాం. 1 1 వేసుకున్నాం. 3 1 3. సో ఇప్పుడు వీటికి కామన్ డివిజన్ మెథడ్లో ఫ్యాక్టర్స్ ఏమొచ్చినాయి? 2 into 2 into 3 into 3. సో వీటిని పేరింగ్ చేసి ఒక పేరుని ఒక నెంబర్ తీసుకుందాం. సో 2 2 ఒక పేరు అయింది కాబట్టి ఒక 2 తీసుకుందాం. మళ్ళీ దీన్ని కూడా 3 3 పేరు చేసి దాంట్లో ఉన్న 3 తీసుకుందాం. సో ఇప్పుడు ఏమొచ్చింది? 2 into 3 వచ్చింది. 2 3 6. సో హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 6. సో ప్రైమ్ ఇక రెండు నెంబర్లు ఒకసారి తీసుకుని మనం ప్రైమ్ ఫ్యాక్టర్ మెథడ్లో డివిజన్ చేసి సో పేరింగ్ చేసి వచ్చిన వాటిని ప్రైమ్ ఫ్యాక్టర్స్ని పేర్ చేసి ఒక్కొక్క పేరుకి ఒక్కటి తీసుకున్నాం. సో అలాగా ఏమొచ్చింది? 2 into 3 వచ్చింది. దాన్ని మల్టిప్లై చేస్తే 6 వచ్చింది. హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది? 6 వచ్చింది. ఒకవేళ ఏదైనా నెంబర్ మిగిలిపోయింది అనుకో, అది పేరు లేకపోతే వదిలేసే, ఓన్లీ పేర్స్ ఉన్నాయి మాత్రమే తీసుకోవాలి. ఈ కామన్ డివిజన్ మెథడ్లో ఎలాగా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయొచ్చో చూద్దాం. సో ఇప్పుడు 12 and 18కి ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఈ రెండు నెంబర్ని కూడా ఒకేసారి డివిజన్ చేద్దాం ఇలాగే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో. సో 12 and 18 ఈ రెండింటిని డివిజన్ చేద్దాం. 2 టేబుల్లో 12 ఎప్పుడు వస్తుంది? 6 0. ఇది 9 0. మళ్ళీ 2 టేబుల్లో 6 వస్తుంది కానీ 9 రాదు కాబట్టి 6 ఎప్పుడు వస్తుంది? 3 0. 9 రాదు కాబట్టి 9 9 వేసుకున్నాం. మళ్ళీ 3 టేబుల్లో వస్తాయి కాబట్టి 3 1 3, 3 3 9. మళ్ళీ 3 అనేది ఈ టేబుల్లోనే వస్తుంది కాబట్టి 1 3 1 3. సో దీని యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి? 2 into 2 into 3 into 3. సో అయితే ఇప్పుడు ఇందాక మనం పేరింగ్ చేస్తాం. ఇక్కడ పేరింగ్ చేయకూడదు, మొత్తం అన్నీ కూడా మల్టిప్లై చేయాలి. 2 2 4, 4 3 4 3 12, 12 3 36. సో ఎల్సిఎం ఎంత? 36. సో ఎల్సిఎం ఈజ్ 36. ఇలాగా కామన్ డివిజన్ మెథడ్లో కూడా మనం ఎల్సిఎంని హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనం ఈ వీడియోలో ఎల్సిఎం గురించి హెచ్సిఎఫ్ గురించి డిస్కస్ చేసాం. అలాగే ఎన్ని మెథడ్స్లో వీటిని చేయొచ్చో కూడా డిస్కస్ చేసాం. నెక్స్ట్ క్లాస్లో మనం సమ్స్ ఎలాగా నవోదయలో ఎలాగ అడుగుతాడు అన్న దాని గురించి డిస్కస్ చేద్దాం. మీకు కనుక నా క్లాస్ అర్థమైనట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.